అసలు జనాలేంటి ఇలా తయారయ్యారు. నేను నిన్న కూడా ఒక వీడియో చూసిన. హస్బెండ్ వైఫ్ని చంపేసాడు. అది కూడా నడి రోడ్డు మీద తను ఉరుకుతూ ఒక టీ స్టాల్లోకి వెళ్ళినా కానీ వదలలేడట. చంపేసాడు కత్తితో. రీజన్ ఏందో నాకు క్లారిటీ తెలియదు. న్యూస్ అయితే నేను ఇంతవరకే చూసిన. తెలుసుకొని చెప్తా వీలైతే. అంటే న్యూస్లో చూసి చెప్పడము, మనం డైరెక్ట్ వెళ్ళి ఏం లేదు కదా అది. ఇంకొకటి వైష్ణవ్ కేసులో అదే నిన్న మొన్న మన వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం కదా, దాని గురించి ఏంటి అని అంటే వాళ్ళు చెప్పిల్లు కదా 14 లక్షల గురించి. ఆ టాపిక్ తీయొద్దని అనుకున్నా కానీ నిన్న మా కొరట్లలో చుట్టుపక్కల విలేజ్లలో ఫుల్ వర్షం, గాల్పు దుమారం మామూలుగా కాదు. ఇక మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్లో కొత్త ఇల్లు అన్నట్టు అది. అందులోకి ఒక రేంజ్లో దుమ్ము, ఎట్లా అంటే ఇంట్లో ఎవరు ఉండరు అన్న రేంజ్లో అయిపోయింది. మేము అక్కడ ఉండంగా సుత బయట ఇల్లు అంత గాల్పు దుమారం, వర్షం. ఈవినింగ్ 4 నుంచో 3:30 నుంచో స్టార్ట్ అయింది ఆ వాతావరణం. ఇప్పుడు వైష్ణవ్ వాళ్ళ ఇంటికాడ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ అన్నలు వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇప్పుడు మరి మీరు చెప్పండి, ఆ 14 లక్షలతో వాళ్ళు ఏదైనా ఒకటి చేయించుకోవచ్చు కదా, చేయించుకోలేరు. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వచ్చి హెల్ప్ చేయలేరే టైంకి మరి. సో అందుకే ఎవరన్నా అనే ముందు ఆలోచించాలి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక మాట్లాడేటోళ్ళు, తప్పుగా మాట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడమనే ఉంటారు. ఇందులో ఇంకొక కేసు ఏంటిది అని అంటే మంగ్లీది జరుగుతుంది కదా, అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ ఇన్స్టా ఓపెన్ చేస్తేనే ప్రతి ఒక్కళ్ళు కోటికి తగ్గుతలేరు. ఎన్ని కోట్లు ఇచ్చినాం? 5 కోట్లు, 4 కోట్లు, 1.5 కోటి, 10 కోట్లు, 9 కోట్లు. అది పేపర్లా, డబ్బులా, అసలు ఏమనుకుంటుళ్ళు? మళ్ళీ వాళ్ళకి అన్ని పథకాలు. ఇక్కడ వాళ్ళని అంటలేను, వాళ్ళ తప్పని అనట్లే, తిన్నది కరెక్ట్ అని అనట్లే. ఎక్కడి నుంచి వస్తాయి అన్ని కోట్లు కోట్లు కోట్లే మొత్తం. సో అట్లా నడుస్తుంది. నిన్న ఈరోజు న్యూసెస్ అయితే ఇవే. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఏదో ఒక వీడియో కంపల్సరీ అప్లోడ్ చేయాలా. చేయకపోతే నా యూట్యూబ్ ఛానల్ ఏమంటారు నాకు కూడా తెలియదు, మీకేం చెప్పాలి. కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఫుడ్ రివ్యూ అంటే ఏం లేదు, ఎట్లుంది, టేస్ట్ బాగుందా లేదా అని చెప్పేసి అట్లా కొంచెం చిన్న రివ్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి కంపల్సరీ. వీడియోస్ అప్లోడ్ చేయండి నా ఛానల్ మోనిటైజేషన్ అయితే అవ్వదు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఏమైనా చేసుకోవచ్చు, ఇది నా ఒపీనియన్. ఇప్పుడు అందుకనే నేను వీడియోస్ అన్నీ స్టార్ట్ చేసిన. యూట్యూబ్ ప్రతి ఒక్కరు అందుకోసమే స్టార్ట్ చేస్తారు, అవునా? నేను కూడా అందుకోసమే స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మా కొంతమంది ఉంటారు దింటులు అంటే యూట్యూబ్లో వీడియోస్ అట్లా చేస్తేనే రీచ్ ఉంటాయి. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏది కూడా మనకు వర్కౌట్ అవ్వదు. సో అది మ్యాటర్.